పని చేయకుండా అల్లరి చిల్లరగా తిరిగితే జులాయ్ అంటాం. అలాంటి వాళ్ళు ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ లేకుండా ఉంటే బెంచ్ బాయ్ అంటాం. ఇలాంటి ఒక బెంచ్ బాయ్ దీనవైతే మా ఈ బెంచ్ బాబు. నువ్వు గ్రేట్ బా, ఆన్సర్ వెళ్తున్నావు, నువ్వు సూపర్ హ్యా. స్టీవ్ జాబ్స్ నీ గురించి తెలుసుకోకుండా చచ్చిపోయి బతికిపోయాడు, కానీ లేకపోతే నీ టాలెంట్ దెబ్బకి ఐ సూసైడ్ ఐ డై అని ఇప్పుడు చచ్చిపోయాడు. ఎవడు బావా ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్స్ క్యాబేజ్ అని చెప్పింది? క్యారెట్ క్యాబేజీ కాదు హ్యా, చార్లెస్ బ్యాబేజ్. రే, ఆడు కంప్యూటర్ ఫాదర్ అయితే ఈడు సూపర్ కంప్యూటర్ గ్రాండ్ ఫాదర్లే. తెలిసిందే కదరా, మన టాలెంట్కి ఎప్పుడో పోవాల్సిందే. ఒక్క నిమిషం, ఇక్కడ కనిపిస్తున్నాడే మన సినిమా హీరో. చిన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు పవన్, కానీ ఆ పేరు మర్చిపోయి 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు వీళ్ళందరూ అందరు పిలిచే పేరు బెంచ్ బాబు. టైటిల్స్ నుంచి శుభం కార్డ్ దాకా మన సినిమా నీడే నడిపిస్తాడు. పవన్, Tell me about yourself. మై నేమ్ ఈజ్ వెంకట లక్ష్మీ నరసింహ నాగేంద్ర శ్రీనివాస శ్రీ సాయి పవన్ కుమార్. ఇంకా దేవుళ్ళు ఎవరు మిగలలేదా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. బెంచ్ పై నీ ఒపీనియన్ ఏంటి? సార్, ఈ క్యాండిల్ కంప్లీట్గా బర్న్ అయ్యి మెల్ట్ అయ్యాక ప్రాజెక్ట్లోనే వెళుతుంది, కానీ బెంచ్లో ఆడిపోతుంది సార్. అమేజింగ్, ఎక్సలెంట్. నీలాంటి వాళ్ళే మన ఐటీ ఇండస్ట్రీ కావాలి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్. 2 డేస్లో ప్రాజెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ. బర్త్డేనా? ఎంగేజ్మెంటా? మ్యారేజ్ డే? ఆన్సర్ వెళ్తున్నారా? ప్రాజెక్ట్ డే. ఈరోజు నాకు ప్రాజెక్ట్ వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ప్రాజెక్ట్ వస్తేనే ఇంత డిస్గాస్టింగ్. ఈ మూమెంట్ కోసం వాడు వెయిట్ చేయబట్టి 3 years అవుతుంది. ఇండియాకి వరల్డ్ కప్ రావటం, వీడికి ప్రాజెక్ట్ రావటం జరగవనుకున్నాను, కానీ పొరపాటున వచ్చేసి. ఇరిటేటింగ్. కొన్ని విషయాలు చెప్తే అర్థం కావు, అనుభవిస్తేనే అర్థమవుతాయి. అన్నదిలే. హలో. హాయ్ రా. ఏంట్రా? నీకు విషయం చెప్పాలరా. బ్రేకింగ్ న్యూసా, షాకింగ్ న్యూసా? నీ మైండ్ బ్లాకింగ్ న్యూస్. ఏంటది? నాకు ప్రాజెక్ట్ వచ్చిందిరా. రేపటి నుంచి నేను నీలాగా బెంచ్ బాయ్ని కాదమ్మా, ప్రాజెక్ట్ ఇక్కడ. ఏరా, నీకు ప్రాజెక్ట్ వచ్చిందో లేదో ఇన్ఫార్మ్ చేయడానికి ఫోన్ చేసావా? లేక నేను ఇంకా ఖాళీగా ఉన్నాను లేదా కన్ఫర్మ్ చేసుకొని కాల్ చేసావా? ఈ అబ్బా పెట్టే ఫోన్. పొద్దున్నే మన ఇంటికి పాలు పేపర్ వచ్చినట్టు ఇటు ఆఫీస్కి వస్తాడు, కానీ వచ్చి ఏం చేస్తాడో మీరే చూడండి.
రే బెంచ్, రే బెంచు, బెడ్ కాఫీ. తెస్తున్నా కాఫీ. ఏరా ఇది కాఫీనా? ఆఫీస్లో ప్రాజెక్ట్ ఎలాగో రాదు, మంచి కాఫీ చేయడం కూడా రాదా? రేయ్ ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, ఈవినింగ్ వెళ్ళాలి, ఎవరు తెస్తారా? రే బెంచు. అర్థమైంది. ఏరా ఆఫీస్ నుంచి వచ్చేలోపు వంట చేయాలని తెలీదా? రోజు నేనే చేయాలా? నేను చేయను. ప్రాజెక్ట్ లేని వాళ్ళకి పౌరుషాలు ఉండకూడదురా. వెళ్ళి వంట చెయ్యి. ఏరా ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేని గురించి? అదే పొద్దున్న నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేదాకా ఆఫీస్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఓ ప్రాజెక్ట్ గురించా? బాగా గ్రాస్ చేసేవరా. మేనేజర్ని అడిగితే ప్రాజెక్ట్ లేదన్నాడు. ప్రాజెక్ట్ మేనేజర్కే ప్రాజెక్ట్ లేకపోతే లేని ప్రాజెక్ట్ తెచ్చి నాకెలా ఇస్తాడు? మన ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉందా? ఉంది. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న పవన్ గాడికి వాటర్ ప్రాబ్లం ఉంది కదా అని మేఘాలు మన ఇంటి మీదకి వచ్చి వర్షాన్ని కురిపించవరా. ఎవడి ప్రాబ్లం ఆడే సాల్వ్ చేసుకోవాలి, ఎవడి ప్రాజెక్ట్ ఆడే ఎత్తుకోవాలి. షుగర్ నోట్ స్వీట్లు తింటాం, నాలాంటి సలహాలు వింటాం. జరగని పని. ఇచ్చేవాడికి ఇష్టంగానే ఉంటుంది, కానీ తీసుకునేవాడికే కష్టంగా ఉంటుంది. సరే, ప్రాజెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒకసారి ఇలారా. ఇది బెంచ్లో ఉన్న బ్రెయిన్ ఎంటీ. ఇప్పుడు ప్రాజెక్ట్లో ఉన్న బ్రెయిన్ ఒకసారి టచ్ చేయి. చూసావా ఎంత షార్ప్గా ఉందో? చూడరా, బెంచ్ అనేది అలసిపోతే కూర్చోడానికి కానీ దాని మీద పర్మనెంట్గా పరుపుకొని పడుకోవడానికి కాదు. ఆలోచించుకో. ఏం కావాలి? ప్రాజెక్ట్ కావాలి. ప్రాజెక్ట్ లేదు, ఇప్పట్లో రాదు. బండ్లో పెట్రోల్ లేదు, ఇంట్లో కరెంట్ లేదు, మందుకు మంచింగ్ లేదు, అనంత ఈజీగా ప్రాజెక్ట్ లేదని చెప్పకండి సార్. పని చేయకుండా నెల నెల శాలరీ తీసుకోవాలంటే సిగ్గేస్తుంది. నెక్స్ట్ మంత్ తీసుకోవడానికి ఈ టైంకి ఉంటానో లేదో భయం వేస్తుంది. నన్ను ఇలా సీరియస్గా హైర్ చేసింది, అలా సిల్లీగా ఫైర్ చేయడానికి అమౌంట్ డౌట్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తే జాలేస్తుంది. టచ్లో ఉండు, వీళ్ళిచ్చిను. ఏం కావాలి? ఏంటి జోకా? ఏంటి కోపం వస్తుందా? నన్ను ఫాలో చేస్తే నాకు అదే వస్తుంది. ఐశ్వర్యకి పెళ్లి కావడానికి 36 years పట్టింది, నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అవడానికి 2 years పట్టింది. కనీసం నువ్వు 2 months వెయిట్ చేయలేవా? పడుతుంది, దేనికైనా టైం పడుతుంది, వెయిట్ చేయాలి.
హోప్ యువర్ అండర్స్టాండ్. ఏంటి ఆఫీస్లో పడుకున్నావా? జస్ట్ రిలాక్సింగ్ సార్. ఎక్సెల్ ఓపెన్ చేయి, అందులోని మొత్తం సెల్స్ కౌంట్ చేసి ఈవినింగ్ నాకు స్టేటస్ పెట్టు. రై పిచ్చనా డాష్. ఎక్సెల్ ఎన్ని సెల్స్ ఉన్నాయి ఎంచాలా? ఇంకా నయం ఆఫీస్లో కర్టెన్లు, క్యూబికల్స్, కుర్చీలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమని లేదు. ఓకే, ఐ విల్ అప్డేట్ ఆన్ దిస్. ఏంట్రా ఇది? ఇష్యూ సాల్వ్ అవ్వట్లేదు. థ్రెడ్ హ్యాంగ్ అయిపోయింది. థ్రెడ్ కిల్ చేసావా? కిల్ చేయడం ఎందుకురా? సిగ్నల్ చేస్తే సరిపోద్దిగా. రా బెంచ్లో నువ్వా నేనా? బక్స్ ఎలా ఫిక్స్ చేయాలో కూడా తెలియదా మాకు? వెళ్ళి బెంచ్లో కూర్చోపో. ఆ థ్రెడ్ని సింక్రనైజ్ చేయి. రే బెంచు, చేతులు కాళ్ళు లేవు, దోమ గురించి కొంచెం గోకరా. నీ అబ్బా, నువ్వు మీ మేనేజర్ ఇంకొకతే ఆన్సెట్ వస్తుందేమో కానీ నేను నిన్ను కొక్తే రక్తం వస్తుంది రోయ్. పవన్, come and meet me. Congrats. Finally you got a project. It's time to prove yourself. షూర్ సార్. Pawan, you are awesome, man. You need to travel sometime. థ్యాంక్ యూ. ఈవినింగ్ గ్రాండ్ పార్టీ నెక్స్ట్ వీక్. జుయీ. ఫోన్లేరా, నీ పాస్పోర్ట్ అడ్రస్ ప్రూఫ్ మాత్రమే ఉపయోగపడుతుంది అనుకున్నా. ఫైనల్గా నువ్వు కూడా అదే ఆడు కంప్యూటర్ ఫాదర్ అయితే వీడు సూపర్ కంప్యూటర్ గ్రాండ్ ఫాదర్లే. తెలిసిందే కదరా, మన టాలెంట్కి ఎప్పుడో పోవాల్సిందే. దీనబ్బా, ఇదంతా కళ. ఈ మేనేజర్ గాడు ఒకడు. హలో Pawan, come and meet me. I need to talk to you regarding... రిగార్డింగ్ వాట్? ప్రాజెక్ట్? No. Promotion. ప్రాజెక్టే రాలేదు, ప్రమోషన్ ఏంటి సార్? Yes. You are promoted as bench lead. నువ్వు ఇలాగే ఉంటే one day you can become a bench manager. Congrats. ప్రమోషనా? బెంచ్ లీడ్ గానా?
వాసు, బెంచ్ పై నీ ఒపీనియన్ ఏంటి? సార్, ఈ క్యాండిల్ కంప్లీట్గా బర్న్ అయి మెల్ట్ అయ్యేదాకా ప్రాజెక్ట్లో వెలుగుతుంది కానీ బెంచ్లో ఆరిపోదు సార్. అమేజింగ్, ఎక్సలెంట్. నీలాంటి వాళ్ళే మన ఐటీ ఇండస్ట్రీకి కావాలి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్. 2 డేస్లో ప్రాజెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ. బర్త్డేనా? ఎంగేజ్మెంటా? మ్యారేజ్? ఆన్సైట్ వెళ్తున్నారా? మరేంటి? ప్రాజెక్ట్ డే. ఇవాళ నాకు ప్రాజెక్ట్ వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ప్రాజెక్ట్ వస్తేనే ఇంత డిస్గస్టింగ్. ఈ మూమెంట్ కోసం వాడు వెయిట్ చేయబట్టి 3 years అవుతుంది. కొన్ని విషయాలు చెప్తే అర్థం కావు, అనుభవిస్తేనే అర్థమవుతాయి. వాడిని వదిలే. సార్, చేరి 3 years అవుతుంది. ఓ ప్రాజెక్ట్ ఉంటే పడేయండి సార్. సల్మాన్ ఖాన్కు పెళ్లి కావడానికే 46 years పట్టింది. నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ రావడానికే 6 years పట్టింది. నువ్వు 3 years వెయిట్ చేయలేవా?